హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత టిప్స్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఓన్లీ టమాటా తోటి ఎగ్ కర్రీ, ఇంకా ఓన్లీ ఆనియన్ తోటి ఎగ్ కర్రీ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే టమాటా తోటి ఎగ్ కర్రీ చూపిస్తున్నాను. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత క్రష్ చేసిన వెల్లుల్లి, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలను అయితే కట్ చేసుకొని అందులో సాల్ట్ వేసి బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని బాగా మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ అయితే కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గాక 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ అయితే కారం, పెద్ద స్పూన్ కారం వేసాను. బాగా కలిపేసి బాయిల్ చేసిన ఎగ్స్ అయితే వేసుకొని దీన్ని మగ్గించుకుంటే మన టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి. అప్పుడప్పుడు ఆనియన్స్ రేట్ కావచ్చు, టమాటా రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఓన్లీ టమాటా తోటి ఎలా చేసుకోవాలో చూపించాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, తీయ తీయగా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఎగ్ లేకుండా కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ఆనియన్ తోటి చూపిస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి వేసి, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే ఒక 4-5 ఆనియన్స్ తీసుకొని దాన్ని అయితే నిలువుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా మగ్గించుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత అయితే 1 స్పూన్ పసుపు, ఇంకా 1 స్పూన్ కారం వేసి బాగా కలిపేసుకోవాలి. ఇంతే అండి. ఇందులో అయితే ఏ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ, గరం మసాలా కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా ఎగ్ లేకుండా ఆనియన్ కర్రీ లాగా చేసుకోవచ్చు మనం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగా కలిపేసి మూత పెట్టి బాగా మగ్గించుకుంటే మన కర్రీ రెడీ అవుతుంది. రెండు రెసిపీస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.